డిపెండ్ వాళ్ళందరికీ. ఇక్కడ కామన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుకుంటారు కానీ 3 years 5 years కంప్లీట్ అయినా చాలామంది ప్రొఫెషన్ డిక్లేర్ అవ్వలేదు. మేబీ లో మార్క్స్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవుతాం, ఇప్పటికీ 15,000 తీసుకుంటారు. దాని మీద దృష్టి సారించి వాళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసైనా వాళ్ళు ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తే 25,000 బేసిక్ అనేది కలుస్తుంది, 30,000 శాలరీతో ముందుకు వస్తారు సార్. ఇంకోటి ఇప్పుడు విలేజ్ సర్వీస్ ఇష్యూ సార్. వీఆర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ వర్క్, రీసర్వే వర్క్ చేస్తున్నాం ప్రజెంట్. అక్కడ వర్క్ స్ట్రగుల్ ఎక్కువ ఉంది, ఎక్విప్మెంట్ ఉన్నా లేకపోయినా కూడా చేయడం జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందంటే సార్, ఇక్కడ రీసర్వే అనేది ఇక్కడ విఆర్ఓకి సర్వేర్కి కలిసి ఉన్నా కూడా సమ్ టైమ్స్ విఆర్ఓ సపోర్ట్ రావట్లేదు. విఆర్ఓ మీన్స్ రెవెన్యూ సపోర్ట్ అనేది రావట్లేదు సర్వేస్. మీరు ఏం చేస్తున్నారు, సర్వేర్ నీడ్ సర్వే అని చెప్పి వాళ్ళతో చేయించడం వల్ల ఒత్తిడి ఎక్కువయ్యి లాస్ట్ గవర్నమెంట్లో అదే మిస్టేక్ జరిగింది, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా అదే మిస్టేక్ రిపీట్ అవుతుంది. మీరు ఆల్రెడీ బీజీఆర్ఎస్ చూస్తున్నారు, ఇప్పుడు 10% అవుతుంది, 100%లో 10% తగ్గించి 9.5లో. దానివల్ల ఏంటంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఒపీనియన్ కూడా పెట్టడం జరిగింది మా అన్ని డిస్ట్రిక్ట్ గ్రూప్స్లో. 90% విలేజ్ సర్వేస్ పక్క డిపార్ట్మెంట్ మధ్య అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. దయచేసి విలేజ్ సర్వేస్ కూడా అదర్ మెజ్ ఆఫీస్ కూడా ఇవ్వండి. మాకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, ఎండోమెంట్ ఉంది, వాక్స్ బోర్డ్ ఉంది. ప్రతి దాంట్లో సర్వేర్ కెన్ సర్వే ఎనీ టైం. సో సర్వేర్కి అదర్ ఆప్షన్స్ ఇస్తూ ఇన్ కేస్ లేని పక్షంలో ఇప్పుడు రీసర్వే కోసం సర్వేలు ఉండాలని నీడు ఉంటే వాళ్ళకి టెక్నికల్ హోదా ఇస్తూ బెటర్ ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయడం కోరుకుంటాం. థ్యాంక్ యూ.